వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు గత 3 నెలలు మనల్ని కాపాడి మరొక నూతన నెలలో ఏప్రిల్ నెలలోకి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. గత 3 నెలలు ఎన్నో పరిస్థితులు, ఎన్నో శోధనలు, ఇబ్బందులు, కరువులు, ఎన్నో కన్నీళ్ళు, సమస్యలతో ఒకవేళ జీవించావేమో. ఈ నూతన నెలలో దేవుడు నీ జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా నూతన కార్యాలు చేయాలని ఆశిస్తూ ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. ఈ మాట మోషే ఇశ్రాయేలు కొరకు చేస్తున్న ప్రార్థనగా కనపడుతుంది. ఇశ్రాయేలీలు వారి అరణ్య యాత్రలో ఎంతోమంది రాలిపోతూ ఇక వారి జీవితము కష్టము, ఇక మా ప్రజలు, మా పిల్లలు వృద్ధి నొందరు అని బాధపడుతూ భయపడుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఈ మాటలు పలికిస్తూ, మోషే ప్రార్థన చేస్తూ వారిని దీవిస్తూ, మిమ్మల్ని దేవుడు 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. ఈ నూతన నెలలో, ఏప్రిల్ నెలలో మిమ్మల్ని కూడా దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించి మిమ్మలను అధికముగా అభివృద్ధి చేయాలని మేము కూడా ఎంతో ఆశతో కోరుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు వారు ఎంతో భయంతో ఉంటున్నారు. వారి యొక్క అవిధేయతను బట్టి వారికొచ్చే నష్టాన్ని వారు చూస్తున్నారు. అదే సమయంలో మోషే చేసిన ఈ ప్రార్థన వారిలో నమ్మకాన్ని, నిరీక్షణని ఎక్కువ చేస్తూ వచ్చింది. ఈ ఏప్రిల్ 1వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏప్రిల్ 1 అనగానే ప్రపంచము ఏప్రిల్ ఫూల్స్ డే అని పిలుస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ ఫూల్ డే అన్నారు, ఎందుకు ప్రతి ఒక్కరూ ఫూల్స్ చేసుకుంటున్నారు చాలామందికి తెలియట్లేదు. 1582వ సంవత్సరంలో ఫ్రాన్స్లో ఉన్న ప్రజలు అప్పటి వరకు జూలియన్ సీజర్ అనే ఆ చక్రవర్తి ప్రారంభించిన జూలియన్ క్యాలెండర్ వాడేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన పోప్ గ్రెగరీ అనే ఆయన గ్రెగరీ క్యాలెండర్ తీసుకొని వచ్చాడు. ఈ జూలియన్ క్యాలెండర్, గ్రెగరియన్ క్యాలెండర్కి తేడా ఏంటంటే, జూలియన్ క్యాలెండర్ ప్రకారము ఏప్రిల్ 1వ తారీఖే కొత్త సంవత్సరం అని నమ్మేవారు. ఆ తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ మార్చిన తర్వాత జనవరి 1 సంవత్సరంలో మొదటి రోజని వారు తెలుసుకున్నారు. అయితే చాలామంది ఆ దినాల్లో మీడియా కానీ సందేశాలు కానీ తెలియని వాళ్ళు ఏప్రిల్ 1నే వారు నూతన సంవత్సరంగా జరుపుకుంటూ వేడుకలు జరుపుతున్నప్పుడు ఆ తర్వాత ఈ గ్రెగరియన్ క్యాలెండర్ తెలిసిన వారు వారందరి గురించి నవ్వుతూ మీరు ఫూల్స్ అని వారి యొక్క షర్టు వెనకాల ఏప్రిల్ ఫూల్ అని వ్రాస్తూ అంటించేవాళ్ళు. ప్రియులారా, ఇలాంటి సందర్భము లోకంలో ఉంది. అయినప్పటికీ ఇది విశ్వాసులంగా మనకు ఫూల్ డే కాదు, కానీ ఇది ఫెయిత్ఫుల్ డే. నువ్వు ఏప్రిల్ ఫూల్ అనే అనుభవం కాదు, ఏప్రిల్ ఫెయిత్ అనే అనుభవంలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు 1000 రెట్లు దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 1000 రెట్లు అనేది ఏం చూపిస్తుంది అంటే, ఈ నూతన నెలలో మొదటి దినాన దేవుడు నీ జీవితంలో చేయబోయే ఈ ఆశీర్వాదాలు, దీవెనలు
1000 రెట్లుగా ఉండులాగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 1000 రెట్లు అనేది ఏం చూపిస్తుంది? దేవుడు వారిని ఎందుకు అంతగా వర్ధిల్ల చేయాలి అనుకున్నాడంటే, మొట్టమొదటిగా నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మొట్టమొదట ఈ 1000 అనేది దేవుని కరుణకు సాదృశ్యంగా ఉంటుంది. దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ బలహీనత, నీ అనారోగ్యం, నీ ఒంటరితనం, నీ కన్నీరు ఆయన చూస్తాడు, నిన్ను కరుణిస్తాడు 1000 రెట్లుగా అని మొదటిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఈ 1000 అనేది ఏం చూపిస్తుంది అంటే, దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరములకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు అని. రెండవది 1000 అనేది దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తుంది. దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఎంత నమ్మకంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడో ఈ మాట తెలియచేస్తుంది. గత 3 నెలలు మనుషుల్ని నమ్మి, పరిస్థితులను నమ్మి, లోకాన్ని నమ్మి ఎంతో నష్టపోయావు, మోసపోయావు, ఎన్నో కోల్పోయావు. ఈ నూతన నెలలో 1000 రెట్లు దీవిస్తానన్న దేవుడు రెండవదిగా తన నమ్మకత్వాన్ని నీ కొరకు చూపించాలని ఆశపడుతున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఈ 1000 రెట్లు అనేది నిర్గమాకాండం 34:7 ఆయన 1000 మందికి కృపను చూపుచు. మూడవదిగా దేవుని కృపకు సాదృశ్యంగా ఉంటుంది. గత దినాలలో, గత 3 నెలల్లో నువ్వు కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుడు కృపతో తిరిగిస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కృప ద్వారా మరలా నువ్వు సంపాదించుకోగలవు. నీ ఆరోగ్యము, నీ ఆస్తి, నీ ఆత్మీయత, నీ జ్ఞానము, నీ సమస్తము కూడా కృప అనే వలలో నీకు దొరుకుతుందని నమ్ము. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది చూసినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నాలుగవది ఈ 1000 అనే అనుభవంలో దేవుడు వారిని బలమైన జనంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిజమే, గత దినాలన్నిటిలో, నెలలన్నిటిలో ఎన్నో బలహీనతలతో నువ్వు బాధపడ్డావు, ఎంతో కృంగిపోయావు, ఎంతగానో పతనమైపోయావు, తగ్గిపోయావు, నష్టపోయావు. నువ్వు అనుకున్నది ఏది జరగలేదు. అన్నీ కూడా నీకు విరోధంగా, నువ్వు ఊహించనివి, నువ్వు కోరుకొనివే జరుగుతూ వచ్చాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వీటన్నిటిని అధిగమించి ఈ నూతన నెలలో జయించటానికి నీకు బలం ఇస్తానంటున్నాడు. ఇది నాలుగవదిగా కనపడుతుంది. ఐదవ మాట మనం చూస్తే 105వ కీర్తన 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన. ఐదవది దేవుని నిబంధనకు గుర్తుగా ఉంది. పోయిందేదో పోయింది, జరిగిందేదో జరిగిపోయింది. వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్. నూతన నెలలో మొదటి దినాన మరలా దేవుడు నిన్ను నిబంధనతో స్థిరపరచాలని, నిబంధనతో స్థాపించాలని ఆశపడుతున్నాడు. పాతవన్నీ కూడా ఇంకా ఆలోచించొద్దు. వాటి గురించి నువ్వు ఏమాత్రము కూడా వెనుకకు తిరిగి చూడవద్దు. కానీ దేవుని యొక్క నూతన నిబంధన ఈ 1000 రెట్లు అనేది నీ జీవితంలో చూపిస్తుంది. ఈ నిబంధన నిన్ను నడిపిస్తుంది. ఈ నిబంధన నిన్ను కాపాడుతుంది. ఈ నిబంధన నీకు సహాయం చేసేదిగా ఉంటుంది. ఇది ఐదవది. ఆరవదిగా చూసినట్లయితే కీర్తన 84:10, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని యొక్క ఆవరణము, అదే మందిరము. ఒక్క మాటలో చెప్పాలంటే సహవాసము. ఆరవదిగా దేవుడు నీకు సహవాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. గత దినాల్లో ఎవరి సహవాసం చేసి నువ్వు నష్టపోయావో, మంచి సహవాసాన్ని వదిలేసి, మంచి సహవాసాన్ని తలదన్నుకొని, వద్దనుకొని వెళ్ళిపోయి ఎంతో బాధపడి బాధించబడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయం మరలా ఆ ప్రేమ సహవాసం, ఆ ఆత్మీయ సహవాసంలోకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు.
ఈ అనుభవము 6వదిగా కనపడుతుంది. 7వది మనం చూసినట్లయితే 1000 అనేది ఏం చూపిస్తుంది అంటే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనములో అక్కడ సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. 7వదిగా విజయానికి సాదృశ్యంగా ఉంటుంది. నీకెదురుగా ఉండే శోధనలు, నిన్ను బాధ పెట్టే సమస్యలు, నిన్ను బాధించే ఎన్నో రకాలైన కీడులు, ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా జయించటానికి దేవుడు 1000 రెట్లు నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ 7తో పాటు ఒక దినం వస్తుంది. ప్రకటన 26లో చివరి మాట, నీవు నేను దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేసే దినము రాబోతుంది. కాబట్టి ఎందుకు ఇంకా దుఃఖపడుతున్నావు? కొత్త నెలలో పాత విషయాలు ఆలోచించొద్దు. కొత్త నెలలో పాత సంగతులు తలంచుకొనవద్దు. దేవుని వైపు చూడు. అనుదినము నూతనంగా నీకు వాత్సల్యత చూపే దేవుడు ఉన్నాడు. అనుదినము నూతనంగా నీకు ద్వారం తెరిచే దేవుడున్నాడు. అనుదినము నీ కొరకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరిచే దేవుడున్నాడు. అంతేకాదు అనుదినము ఒక నూతన క్రియ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రతిదానిని కూడా 1000 రెట్లు ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో, ఈ 7 మాటలు నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నువ్వు కూడా వర్ధిల్లుతావు. ఇశ్రాయేలు ఎలాగైతే ఆకాశ నక్షత్రములు, సముద్ర ఇసుక రేణువులు, భూమి మీదున్న ధూళి లాంటి రేణువుల వల్లే అంత గొప్పవాళ్ళు అయిపోయారో, నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా దేవుడు వృద్ధి చేయగలడు. పాత నష్టాలు, పాత పతనాలు అన్నీ పక్కన పెట్టేసేయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మోమాటం లేకుండా, ఎలాంటి సిగ్గుపడకుండా ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూసినట్లయితే మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏప్రిల్ ఫూల్స్ డే, బట్ ఇట్స్ ఏప్రిల్ ఫెయిత్ఫుల్ డేగా నీ జీవితంలో తప్పనిసరిగా దేవుడు సహాయం చేసి ఈ నెల ఒక నూతన కార్యాన్ని ప్రారంభించి నిన్ను నడిపిస్తూ నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి నిన్ను 1000 రెట్లు దీవించినట్లుగా నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నీ నమ్మకత్వాన్ని బట్టి ఇశ్రాయేలు అవిధేయులైనప్పటికీ మరలా వారిని ప్రభువా గొప్ప ఆశీర్వాదంతో 1000 రెట్లు దీవిస్తానని ప్రభువా మోషే చేసిన ప్రార్థన ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా గత 3 నెలల్లో ఏది కోల్పోయారో, ఏది పొందలేకపోయారో, నూతన సంవత్సరమని ఆశపడి ఏదైతే మరి భంగపడిపోయారో ప్రభువా, అవన్నీ కూడా పక్కన పెట్టేసి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మీరు జరిగిస్తూ, లోకానికైతే ఇట్స్ ఏప్రిల్ ఫూల్ డే, కానీ ఇట్స్ ఏప్రిల్ ఫెయిత్ డే అని, ఏప్రిల్ ఫూల్స్ కాదు, ఏప్రిల్ ఫెయిత్ఫుల్ డే అనే అనుభవంలో ప్రభువా మా ప్రియులందరినీ ఈ దినము దీవించి ఆశీర్వదించి మీరే నడిపిస్తూ రమ్మని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి ప్రతి పరిస్థితిని మీరు ఎంతో సంతోషంగా, సమాధానంగా మార్చి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి ఈ దినమంతా మా ప్రియులు బయలుదేరి వెళ్తుండగా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు, ప్రార్థనలు అన్నీ సఫరం చేసి మీరే విజయాన్ని దయచేసి మహిమ పొందమని కృతజ్ఞతలతో మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి ఈ నూతన నెలంతా నూతన కార్యాలతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు
బలపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము